భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. కాసేపటి క్రితం ఆయన కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని తెలిపారు. స్వయంగా తామే రెండు దేశాలకు మధ్య వర్తిత్వం వహించామని, తమ ప్రతిపాదనను రెండు దేశాలు గౌరవించాయని అన్నారు. తక్షణ సీజ్ ఫైర్ కు ఇరు దేశాలు అంగీకరించాయని పేర్కొన్నారు. దీంతో రెండు దేశాలకు ట్రంప్ అభినందనలు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలు తగ్గింపునకు తాము సిద్ధమని ప్రకటించారు. భారత్ దాడులు చేయడం ఆపితే తాము ఆపేస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాము అమెరికాకు చెప్పమని వెల్లడించారు. ఈ సందర్భంలోనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. Very brief statement to make. Following that, as you know, there will be a briefing by my colleagues from the military. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May. ఓకే, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ వెంకట్ అందిస్తారు. లైవ్ లో చూసేద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత ప్రధాని మోదీ ఒక కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఆ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్తో పాటుగా కొంతమంది ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఎల్లుండి జరగబోయే అంటే కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఎల్లుండి ఒక భేటీ జరగబోతుంది. రెండు దేశాలకు చెందినటువంటి మిలిటరీ ఆపరేషన్కి సంబంధించినట్టు ఒక భేటీ కొనసాగబోతుంది. ఆ భేటీలో ఎలాంటి అంశాలు ప్రస్తావించాలి, ఏ విధంగా ఎలాంటి అంశాలని మన ఒప్పందంలో భాగంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అనే అంశంపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఒక వెల్కమింగ్ ఫ్యాక్టర్ అయితే ఒకటి జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి ఒప్పుకుంటూ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేయడం, ఆ తర్వాత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వచ్చి అధికారిక ప్రకటన చేయడం, ఆ తర్వాత సిడిఎస్ స్టాఫ్ వచ్చేసి ముగ్గురు వైమానిక, అదేవిధంగా ఆర్మీ, అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి మొత్తం ముగ్గురు అధికారులు వచ్చి కూడా నేవీదళం సంబంధించిన ముగ్గురు అధికారులు కూడా వచ్చి ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే అఫ్కోర్స్ ఆ ప్రకటన వీళ్ళు ముగ్గురు చేసినటువంటి ప్రకటనలో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి లేకపోయినప్పుడు కూడా పాకిస్తాన్ ఏం చేసింది అనేది విషయం నిన్న సాయంత్రం నుంచి అఫ్కోర్స్ వారు మొదలైనప్పటి నుంచి ఈ 3-4 రోజుల పాటుగా ఏం చేసింది, ఎలాంటి అబద్ధాలు ఆడింది, మనం ఎంత నష్టం చేయగలిగే అంశం పైన పూర్తి స్థాయిలో పిన్ పాయింటెడ్గా వివరించారు. వైమానిక దళం నుంచి వింగ్ కమాండర్ వైమ్కా సింగ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ని 4-5 ఎయిర్ బేస్ని చాలా పూర్తిగా నష్టం చేస్తాం, రాడార్ వ్యవస్థను కూడా కుప్పకూల్చామని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా సమూలంగా నాశనం చేస్తామని చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక ఆర్మీ నుంచి కల్నల్ సోఫియా మాట్లాడారు కాబట్టి ఆర్మీ సైనిక పరంగా ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, సరిహద్దు బట్టి ఎటువంటి పరిస్థితి ఉంది, సరిహద్దుల్లో పాకిస్తాన్కి ఎంత నష్టం చేయగలిగిన విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక అన్నిటికీ మించి పాకిస్తాన్ ప్రచారం అంటే పాకిస్తాన్ చెప్తుంది వారిలో భాగంగా ఏం చెప్తూ ఉంది, భారత్కి చెందినటువంటి S-400ని కూల్చేసామని, లేదంటే జెట్ ఫైటర్స్ని కూల్చేసామని, లేదంటే ఇంకా ఎయిర్ బేస్ని భారత్కి చెందినటువంటి చాలా ప్రాంతాల్లో ఎయిర్ బేసెస్ ఉన్నాయి. ఎయిర్ బేసెస్ని పట్టణంలో ఉన్నటువంటి అంటే జమ్మూలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ కావచ్చు, లేదంటేనేమో కొన్ని సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ని నాశనం చేసామని ఏదైతే చెప్పుకుంటూ ఉందో, సో మేబీ అది సోషల్ మీడియా కావచ్చు, లేదంటేనో బహిరంగ ప్రకటనల ద్వారా కావచ్చు, లేదంటే ఫేక్ వీడియోల ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తూ ఉందో వీటన్నిటిని కూడా కండెమ్ చేస్తూ అటువంటిది ఏం జరగలేదు, పూర్తిగా నష్టపోయింది పాకిస్తానే తప్పించి భారత్ నష్టపోలేదు అనే ఒక అంశాన్ని అయితే చాలా క్లియర్ కట్గా సిడిఎస్ స్టాఫ్ స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇక రేపు ఎల్లుండి ఈ విరమణ ఒప్పందానికి కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అగ్రీకరించాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి ఉండబోతుంది, ఎల్లుండి జరగబోయే సమావేశంలో ఏం జరగబోతుంది, రెండు దేశాలకు చెందినటువంటి కీలక అధికారులు భేటీ కాబోతున్నారు. ఆ అంశాలు అక్కడ ఎటువంటి అంశాలు
అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ప్రస్తావనకు రాబోతున్నాయి, ఎలాంటి అంశాలు చర్చిస్తారనేది చాలా కీ ఫ్యాక్టర్గా మారింది. దాంట్లో ఎందుకంటే మనకి ఈరోజు కూడా ఎటువంటి ఉగ్రవాద చర్యని కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటామని ప్రధాని మోదీ హిమ్సెల్ఫ్ చెప్పిన నేపథ్యంలో ఎల్లుండి జరగబోయే మీటింగ్కి సంబంధించి ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు, ఏ అంశాల గురించి మాట్లాడతారు అనేది మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఓవరాల్గా ప్రస్తుతం ప్రధాని మోదీ సమావేశం కొనసాగుతుంది. రక్షణ శాఖకు సంబంధించినటువంటి కీలక అధికారులతో సిడిఎస్ స్టాఫ్, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఓ భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ భేటీలోనే అంటే ఒక సీజ్ ఫైర్కి ఒప్పుకున్న తర్వాత జరిగిన పరిణామాలు, ముందు జరిగిన పరిణామాలు ఏంటి, వాటి గురించి క్లియర్ కట్గా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ జరగబోయే మీటింగ్కి సంబంధించిన అంశాలని గురించి వీళ్ళంతా కూడా మోదీకి వివరిస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ ప్రధాని మోదీ సలహాలు సూచనలు షార్ట్గా ఆయన కొన్ని ఆదేశాలు ఖచ్చితంగా ఇస్తారు. వాటిని కూడా జోడించుకొని ఆ రోజు ఎల్లుండి జరగబోయే మీటింగ్లో మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఇంపాక్ట్ అయితే మాత్రం పాకిస్తాన్కి ఒక కోలుకోలేని దెబ్బగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్ని విధాలుగా మూడు వైపుల నుంచి మనం చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేశాం కాబట్టి ఆ దేశానికి ఉన్నటువంటి సైనిక బలం కావచ్చు, లేదంటే వైమానిక బలం కావచ్చు, లేదంటే నావీ బలం కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొంత ఇంపాక్ట్ చేయగలిగాము. సో దట్ ఏంటంటే ఆ దేశం యొక్క ఆర్థిక సిచ్యువేషన్, ఎకనామికల్ సిచ్యువేషన్ చాలా డల్ అయిపోయింది. అంటే అప్పటికీ మామూలుగా యుద్ధానికి ముందు కూడా చాలా పూర్ కండిషన్లో ఉంది ఆ దేశం. ఈవెన్ అప్పులు, ప్రతిదానికి కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం. ఈవెన్ ఐపీఎల్ ఐసీసీ ట్రోఫీ సంబంధించినటువంటి ఆతిథ్యం ఇవ్వబోయింది. ఆ ట్రోఫీని కూడా అక్కడ కూడా ఆతిథ్యం ఇవ్వలేని పరిస్థితి, ఆ మ్యాచ్లకు కూడా ఆతిథ్యం ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ఈవెన్ స్టేడియంలో నీళ్లు పడితే వాటిని డ్రైన్ అవుట్ చేయడానికి కూడా ఆ ఎక్విప్మెంట్ లేని పరిస్థితి ఉన్నది. అదంతా కూడా మనం సోషల్ మీడియాలో చూసాం, ఏ స్థాయిలో వైరల్ అయిపోయింది, ఏ విధంగా. అంటే ఆ సిచ్యువేషన్, పాకిస్తాన్ దేశం యొక్క పరిస్థితిని యుద్ధానికి ముందు కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. అండ్ భారత్ చేసినటువంటి ఈ అటాక్ వల్ల, పహల్గామ్ ఉగ్రదాడితో అంటే పాకిస్తాన్ ప్రభుత్వ ఇన్స్టిగేటెడ్తో కొంతమంది ఉగ్రవాదులు లోపలికి రావడం, 26 మందిని చంపటం, 28 మందిని చంపటం, ఆ తర్వాత దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, భారత ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అటాక్ చేసి తీవ్ర నష్టం చేకూర్చడం, ఎయిర్ బేస్ కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, అట్లనే నేవీకి సంబంధించినటువంటి కొన్ని ఆస్పెక్ట్స్లో పెద్ద ఎత్తున దాడి చేయగలిగింది. సో ఈ విషయంలో మాత్రం అన్నిటికి మించి ఆ ఉగ్ర స్థావరాలు ఎక్కడైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి పిఓకీలో కావచ్చు, లేదంటే పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు కావచ్చు, 9 ఉగ్ర స్థావరాలను కూడా ఫైండ్ అవుట్ చేసి ప్రిసైజ్గా డెమోలిష్ చేయడం, దాదాపు 90 నుంచి 100 మంది ఉగ్రవాదులను హతం చేయడం, అది చాలా పెద్ద విజయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ మన దేశం నుంచి మన పౌరులు 26 మంది చనిపోయినప్పటికీ కూడా వారిని తీసుకురాలేమో, అది వేరే విషయం. బట్ ఏదైతే మున్ముందు జరగబోయే ఉగ్ర కుట్రల్ని ముందుగానే మనం, అంటే ఆపరేషన్ సింధూర్ పేరిట కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఆ అవకాశం లేకుండా మున్ముందు ఎలాంటి ఉగ్రవాదాల కంటే కొంత భయపడేలాగా పాకిస్తాన్ ప్రభుత్వం అయినా సరే, ఆర్మీ అయినా సరే నెక్స్ట్ స్టెప్ మరి ఇంకేదైనా కుట్ర చేయడం కోసం, పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులను కలవటం కోసం, లేదంటే వారితో సంప్రదింపులు జరపడానికి కూడా కొంత భయపడేలాగా ఇంపాక్ట్ అయితే మనం క్రియేట్ చేయగలిగాం. నో డౌట్ అందులో ఆ ఉగ్ర స్థావరాల్లో పాకిస్తాన్ చెందినటువంటి పెద్ద ఉగ్రవాద సంస్థలు మొత్తం కూడా డెమోలిష్ అయ్యాయి, మట్టు పెట్టామని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాం. అక్కడ మొత్తం కూడా వాళ్ళ స్థావరాలను మొత్తం కూడా నేలమట్ట చేయగలిగాం, వారి ప్రాణాలు కూడా తీయగలిగామంటే భవిష్యత్తులో ఇంకెటువంటి కొంత ఉగ్రవాద చర్యల్ని, అంటే ఏదో భారత భూభాగంలో చొరబడి ఇంకేదన్నా చేద్దామని చేయాలనే ప్రయత్నానికి కూడా కొంత భయపడేలాగా ప్రభావం అయితే చూపించాం. అది 3 విధాలుగా గగనతలం మీద చూపించాం, భూతలం మీద చూపించాం, సముద్ర తలం మీద కూడా, సముద్ర ఉపరితలం మీద కూడా ఆ ఇంపాక్ట్ చూపించాం. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్కి గుర్తుండిపోతుంది. అన్నిటికి మించి మరోసారి ఏదైనా అటెంప్ట్ చేయాలంటే మాత్రం భయపడే పరిస్థితిని అయితే తీసుకొచ్చామని చెప్పుకోవాలి. మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.